అసలు ఎట్లా చూడాలి ఇలాంటి పరిస్థితులు? అంటే ఒక నిర్భయ, దాని తర్వాత ఒక అభయ, అంటే ఒక రేపు లేని వార్త, గ్యాంగ్ రేపు లేని వార్త, ఆ వార్త లేని పేపర్ చూడలేకపోతున్నాం మనం. అలా న్యూస్ లేని మీడియా లేని పరిస్థితి, టీవీ వార్తలు లేని పరిస్థితి. అసలు ఎట్లా చూడాలి ఈ పరిస్థితి? ఒకటి, ఎవరైతే రేపులకు పాల్పడుతున్నారో, ఎవరైతే అత్యాచారాలకు పాల్పడుతున్నారో వాళ్ళకి కట్టడి చేయాలంటే చట్టం పటిష్టం చేయాల్సిన అవసరం ఉంది. అంటే ఏ రకంగా అంటే, ఈ దుబాయ్ లాంటి లేకపోతే ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ లాంటి దేశాలలో ఒకవేళ ఒక వ్యక్తి ఏదైనా అన్యాయం చేసినా లేకపోతే ఏదైనా ప్రజలకు ఆటంకం కలిగించినా వాళ్ళను విపరీతమైన క్రూరమైనటువంటి చట్టాలను తీసుకొచ్చి వాళ్ళని శిక్షించే తత్వం చేస్తుంది. అంటే ఇక్కడ మన ఇండియాలో మన రాజ్యాంగం చేసినటువంటి చట్టాలు తక్కువ ఉన్నాయని కాదు, వాటిని ఇంప్లిమెంటేషన్ చేసే విధానంలో పోలీసులు ఫెయిల్ అవుతున్నారు, అలాగే రాజకీయ పార్టీలు ఫెయిల్ అవుతున్నాయి. ఎందుకంటే ఒక సంఘటన జరిగిందంటే ఆ సంఘటన పైన సత్వర న్యాయం కోసం ఎంతమంది పోరాటం చేస్తుంటారు. కానీ అక్కడ డబ్బును చూసో, కులాన్ని చూసో, లేకపోతే పరపతిని చూసో వాళ్ళకి కొమ్ము కాస్తూ చేస్తున్నటువంటి చేష్టల వల్లనే ఈ చట్టం అనేది నిర్వీర్యం అవుతున్నటువంటి సంఘటన. ఎందుకంటే ఇప్పుడు నిన్న జరిగినటువంటి సంఘటన 8 మంది ఒక గుడి సమీపంలో జరిగినటువంటి సంఘటన. ఒక గుడికి దర్శనం చేసుకుందామని చెప్పేసి ఆమె యొక్క బాధలను లేకపోతే సంతోషాలను పంచుకుందాం, లేకపోతే ఇంకా భవిష్యత్తులో మా జీవితం బాగుండాలని ఒక జంట దేవుని దగ్గర మొరపెట్టుకోవడం కోసం పోయినప్పుడు కనీసము ఆ దేవుని గుడిలో కూడా వాళ్ళకు రక్షణ లేకుండా పోతుంది. అది దాని సహచరంతో వెళ్ళినప్పుడు ఆ సహచరిని కట్టేసి తర్వాత ఈ అమ్మాయి పైన దారుణానికి పాల్పడడం అనేది నిజంగా సభ్య సమాజం తలదించుకోవాల్సిన ఘటన. 100% ఈ చట్టాలు అనేది పటిష్టంగా అక్కడ ఉన్నటువంటి ఊరుకొండలో పోలీస్ స్టేషన్ ఉంది. ఆ పోలీస్ స్టేషన్ సమీపంలో ఏం జరుగుతుంది, సీసీ కెమెరా నిఘాలు ఉన్నాయి. చట్టము చాలా తన పని తాను చేసుకుంటా పోతుందని చెప్పేసి సీసీ కెమెరాలు పెట్టి వాళ్ళ ఇంట్లో కూర్చొని ఏమన్నా పండగ చేసుకున్నట్టుంది పరిస్థితి. 8 మందిలో ఒక వ్యక్తి గుడికి వచ్చిన సందర్భంలో ఆ గుడిలో ఎవరున్నారు, ఏం చేస్తున్నారు, ఏం జరుగుతుంది, ఆ పరిసర ప్రాంతాలలో ఎక్కడ తాగుతున్నారు, ఎక్కడ చేస్తున్నారు అనేది జనాలు గ్రహించలేకపోతున్నారు, పోలీసులు గ్రహించలేకపోతున్నారు. తాగిన మత్తులో ప్రభుత్వాలేమో డబ్బు ఉంటే సరిపోతుంది, ఆ డబ్బుతో మనం రాష్ట్రాన్ని అభివృద్ధి చేయొచ్చు అని ఆలోచిస్తున్నారు తప్ప వాటి తాగి వాటి వల్ల ఎంతమంది జీవితాలు నాశనం అవుతున్నాయో, ఫ్యామిలీలు ఎన్ని నాశనం అవుతున్నాయో, లేకపోతే ఎంతమంది అత్యాచారాలు చేస్తున్నారు, ఎంతమంది అఘాయిత్యాలు చేస్తున్నారు అని ఆలోచిస్తలేరు. 100 రూపాయల బీరు 150 చేస్తున్నారు, 150 బీరు 200 చేస్తున్నారు. అట్లా అని చెప్పేసి తాగకుండా ఉంటున్నారు. వీళ్ళు అధికారంకు రావాలి, వీళ్ళు డబ్బులు రావాలి, డబ్బులు దండుకోవాలి అని ఆలోచిస్తున్నారు తప్ప వాళ్ళు మాత్రం దాన్ని మద్యాన్ని ఆపే ప్రయత్నం చేస్తలేరు. అట్లాగే వాళ్ళు తాగినటువంటి వ్యక్తులు 8 మంది తాగి అతి దారుణంగా తనని రేప్ చేయడం జరిగింది. ఎంత ఘోరం అంటే తన భర్త తన పక్కన ఉన్నప్పుడు ఆయన వాళ్ళని రేప్ చేయకుండా ఆపుతాడేమని చెప్పేసి తన బట్టలు ఇప్పేసి తన బట్టలతోటే చెట్టుకు కట్టేసి ఆమెను రేప్ చేసి, అలాగే ఆమెను నిరంతరం రేప్ చేస్తున్న సందర్భంలో వాళ్ళు తాగిన మత్తు దిగిన తర్వాత మరి ఇంకొక ఫ్రెండ్కు ఫోన్ చేసి గూగుల్ పే చేసి ఫోన్ పే చేసి మళ్ళీ మందు తెప్పించుకొని ఆ మందు తాగేంత వరకు ఎంత మూర్ఖత్వం అంటే వాడు డబ్బు తీసుకొచ్చినోడు మంది ఇచ్చి వెళ్ళొచ్చు కదా, నాకు ఫ్రీగా దొరికింది అనుకున్నాడో మళ్ళీ ఇంకేమనుకుంటాడో వాడు కూడా తన పైన అత్యాచారం చేసే ప్రయత్నం. నిజంగా ఒక మహిళని, ఒక స్త్రీని, ఒక అమ్మాయిని ఒక లైంగిక వస్తువుగా చూడడం, ఒక సెక్స్ టాయ్గా చూడడం లాంటి ఒక ఈ కల్చర్లో భాగంగా కదా ఇట్లా ఒక అమ్మాయికి కూడా అంత అమ్మాయి పైన ఒంటరిగా దొరికిందని తాగి అడ్డగోలుగా అలాంటి పరిస్థితి చేయడం అంటే ఇది లైంగిక వస్తువుగా చూడడం కదా. ఇప్పుడు వాస్తవానికి 100% ఇది లైంగిక వస్తువుగానే మాత్రమే చూస్తున్నారు. ఒకప్పుడు వేదాలలో, ఉపనిషత్తులలో ఏమని, ఇప్పుడు మనుధర్మ శాస్త్రంలో ఏమని ఉందంటే ఆడపిల్ల వంటింటికి మాత్రమే కుందేలుగా ఉండాలి, వంట వండి పెట్టాలి, మగానికి సుఖ పెట్టాలి. అదే రకంగా ఇప్పుడు బయటకు వచ్చిన ఒక మహానుభావుడు అంటాడు, అర్ధరాత్రి ఆడపిల్ల బయట తిరిగిన రోజే దేశానికి స్వతంత్రం వచ్చిందని. పట్టపగలు కూడా గుళ్ళకు కూడా పోవడానికి లేదు. 80 సంవత్సరాల చరిత్ర, 80 సంవత్సరాల స్వతంత్రం ఎక్కడ పోయినట్టు. 80 సంవత్సరాల దగ్గరకు వచ్చింది స్వతంత్రం వచ్చి.
ఏ ఆడపిల్ల కనీసం అర్ధరాత్రి తిరిగితే స్వతంత్రం, అర్ధరాత్రి పట్టపగలు పుడిపోవడానికి కూడా స్వతంత్రం లేదు. అంటే అధికారంలో లోపం అనొచ్చా, లేకపోతే రాజకీయాల లోపం అనొచ్చా, లేకపోతే ఈ వీడు దేవుళ్ళ పైన ఎలాంటి ఒకప్పుడు అంటుంటారు కదా, ఒకవేళ నువ్వు తప్పు చేసినట్టయితే నేను ఎక్కడ దేవుడు కూడా నిన్ను క్షమించడానికి. మరి అదే దేవుడి గుళ్ళో ఉన్న ఇలాంటి ఘటనలు జరిగితే మరి ఆ దేవుడు ఏం చేస్తున్నాడు? ఆ దేవుడు శిక్షిస్తలేడా, లేకపోతే దేవుడికి చలనం లేదా? శివుని ఆజ్ఞ లేదా చీమైన కుట్టదు అంటారు కదా. మరి అదే గుడిలో ఆంజనేయ స్వామి గుడి దగ్గర జరిగినటువంటి సంఘటన, ఆంజనేయ స్వామి ఏం చేస్తున్నాడు అంటే నాలంటోడు మాట్లాడితే వీడు నాస్తికుడు, వీడు ఆస్తికుడు, వీడు రేషనిస్టు, వీడు లెఫ్టిస్టు, కాబట్టి వీడు దేవుళ్ళని తిడుతున్నావు అంట. అంటే దేవుని గుడిలో కూడా జరుగుతుంది. అంటే ఈ హిందూ ధర్మ రక్షకులు ఏం చేస్తున్నారు మరి అంటే, ఒక దగ్గర ఒక గుళ్ళో పూజారి నాకు సరైన డాటా ఇస్తలేడు, క్షత్రియుల డాటా ఇస్తలేడు అని చెప్పేసి పంతులను కొడతారు హిందూ ధర్మ రక్ష పేర్లతోటి. లేదనుకుంటే మేము హిందూ ధర్మాన్ని రక్షిస్తాము, చేస్తాము, మేము హిందూ జలశక్తి పెడతాము, లేకపోతే దళశక్తి పెడతాము, ఇంకో శక్తి పెడతామని చెప్పేసి ప్రజల నుంచి డబ్బు దోచుకొని దాచుకుంటున్నారు. మరి ఎందుకు ఇలాంటి సంఘటన జరిగినప్పుడు ఏ ఒక్క మీడియా చూపించట్లేదు? కనీసం పేపర్ లో కూడా ఆ గుడి సమీపంలో జరిగిందని కూడా చెప్పట్లేదు. అంటే మభ్య పెట్టడం కోసం, లేదంటే దీన్ని మార్పు చేయడం కోసం. ఎందుకు ఒక టీవీ ఛానల్లో ఒక చర్చ జరుగుతలేదు, ఒక పేపర్ లో ఎందుకు ఇది జరుగుతలేదు? అంటే ఉన్నవాడిదే చట్టము అందరికి సమానం లేదా, చట్టం కొందరికి చుట్టం అవుతుంది. అదెందుకు? లాండ్ ఆర్డర్ ఇష్యూ కరెక్ట్ లేకపోవడం వల్ల. ఇదే తెలంగాణ ప్రభుత్వంలో, ఇదే ప్రజాపాలనలో ఎక్కడ పోయిన హోమ్ మినిస్టర్ లేదు కదా. ఇప్పుడు ముఖ్యమంత్రి దగ్గర ఉన్నాడు. ముఖ్యమంత్రి దగ్గర పెట్టుకుంటే నువ్వు ముఖ్యమంత్రి పదవి, విద్యాశాఖ మంత్రి నీ దగ్గర పెట్టుకుంటే విద్యా వ్యవస్థ సెట్ అవుతుంది. హోం మంత్రి నీ దగ్గర పెట్టుకుంటే లాండ్ ఆర్డర్ ఇష్యూ ఏమైతుంది? అన్ని నీకు దగ్గర పెట్టుకొని ఒకప్పుడు కేసీఆర్ నియంత్ర పాలన అన్నారు కదా, మరి దీన్ని ఏమంటారు? తుగ్లక్ పాలన అంటారా? ఇది కూడా నియంత్ర పాలన కదా. ఇంకా ఆయన కనీసం ఇంకా శాఖలను ఎవరికైనా ఇచ్చి పని నడిపించారు, కనీసం అవి కూడా చేస్తారు కదా. అంటే ప్రభుత్వము దీనికి సరైనటువంటి ప్రణాళిక లేకుండా కనీసం లాండ్ ఆర్డర్ కూడా ఏ రకంగా పెట్టలేని తరంలో ఫెయిల్ అయింది మొత్తం ప్రభుత్వం.